హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ నెంబర్ 86. ముందుగా చాలా చాలా థ్యాంక్స్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్నారో. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక ఒక సబ్స్క్రిప్షన్ తోటి మాకు సపోర్ట్ అందించండి. ఈ వీడియోకి కూడా చాలా లైక్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. దయచేసి లైక్ అయితే చేయండి. దానివల్లే రీచ్ వస్తుంది. మాకు కాస్త సపోర్ట్ వస్తుందనమాట. మీరు అర్థం చేసుకోండి, ఎంతో ప్యాషన్తో చేస్తున్నాము. ప్లస్ బిగ్ బాస్ వీడియోస్ అయిపోయిన తర్వాత ఈ సీజన్ అయిపోయిన తర్వాత కూడా మాకు ఫ్యామిలీ వీడియోస్ కానీ, మేము ట్రావెలింగ్ వీడియోస్, ఫుడ్ వీడియోస్ ఇవన్నీ పోస్ట్ చేస్తూనే ఉంటాము. సో మీరు ఖచ్చితంగా ఎంటర్టైన్ అవుతూనే ఉంటారు. సో ఇంత ముందు వీడియోస్ కూడా ఉన్నాయి, అవి కూడా చెక్ చేయండి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అయితే చేస్తూ ఉండండి. చాలా చాలా థ్యాంక్స్ ఇప్పటివరకు చేసిన వాళ్ళందరికీ కూడా. నెక్స్ట్ ఇంకా ఎపిసోడ్ రివ్యూకి వెళ్ళిపోతే నామినేషన్స్, చెత్త నామినేషన్స్ అండి ఈరోజు. ప్రోమోలో అయితే అల్టిమేట్గా ఉన్నట్టు అనిపించాయి, కానీ మొత్తం ఎపిసోడ్ చూస్తే కనుక చాలా చెత్తగా ఉంది. వీళ్ళు ఏంటంటే టేక్ ఇట్ గ్రాంటెడ్ లాగా తీసేసుకున్నారు. ఫైర్ ఏదో ఉంటుంది అనుకోవడం పొరపాటు అయిపోయింది మనది. అంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకున్నాము అనిపించింది. ఇది నిన్నే ఇండైరెక్ట్గా సంజన గల్రాని గారు ఆల్రెడీ సెటప్ చేస్తారు నేను రిలాక్స్ అవుతానని. సో ఆమె దగ్గర నుంచి కూడా ఫైర్ లేదు ఈరోజు. సో చాలా కొద్దిగా నచ్చలేదనమాట. బట్ ఉన్నంత వరకు ఏమేం పాయింట్లు ఎవరెవరు ఏం మాట్లాడారో చూద్దాము. ఒక హార్ట్ టచింగ్ భాస్కర్ అవార్డ్ విన్నర్స్ ఇద్దరు ఉన్నారండి, వాళ్ళిద్దరి గురించి కూడా మాట్లాడుకుందాము. సో ఖచ్చితంగా సీరియల్ యాక్టింగ్కే ఇంకా నాకే మీరు యాక్టింగ్ నేర్పిస్తారా చూడండి అని చెప్పి ఛాలెంజ్ చేసినట్టు కొంతమంది అయితే చేశారు కదా. సో చూద్దాము అవేంటి అన్నది. సో మార్నింగ్ సాంగ్తో అయితే స్టార్ట్ అయిందండి. దాని తర్వాత ఇమాన్యుయల్ది లిటిల్ బిట్ ఫన్ పెట్టారు. ఆ బిట్ ఎందుకు పెట్టారా నాకు అర్థం కాలేదు. ఎందుకంటే లైవ్లో ఉన్న పాయింట్స్ కొన్ని అయితే కట్ చేసేసారు. అదేదో ఇక్కడే వేయచ్చు కదా ఎపిసోడ్లో అనిపించింది. సో అలా అయితే జరిగిందనమాట. ఇంకా నామినేషన్స్కి వచ్చేస్తే ఫస్ట్ అయితే గనక వీళ్ళకి బాటిల్ బ్రేక్ చేసే నామినేషన్స్ అండి ఇవి. చాలా మంచి నామినేషన్స్, డైరెక్ట్ నామినేషన్స్ కాబట్టి ఇద్దరిని నామినేట్ చేయాలని చెప్పి, ప్లస్ టైమర్ కూడా ఏం పెట్టలేదు బిగ్ బాస్. ఎందుకంటే వీళ్ళు ఏదైనా చెప్పుకుని ఏదైనా చేస్తారా ఇదని చెప్పి అనుకున్నాం అనమాట. సరే, ఫస్ట్ అయితే ఇమాన్యుయల్ వచ్చారండి. ఇమాన్యుయల్ అయితే రీతు చౌదరిని బ్యాక్ స్టాబ్ నువ్వు అని పెట్టావు, బట్ నేను బ్యాక్ స్టాబ్ చేసిందంటే నీకు మాట ఇచ్చింది ఏమన్నా ఉందా అని చెప్తే, ఇక్కడ ఫస్ట్ టైం రీతు వాదన అసలు చాలా చెత్త వాదన అనమాట. నన్ను తీసేయాలనుకోకపోతే మీరు నువ్వు అడినావంట. ఇది ఎందుకు వచ్చిందంటే యాక్చువల్గా ఇక్కడ గ్యాప్ తనూజానే క్రియేట్ చేసిందండి. రీతు చౌదరికి తనూజ ఏం చెప్తుందంటే, ఇమాన్యుయల్ చెప్పాడు మేము నిన్ను తీసేయాలని చెప్పి, నేను ఎవరికి మన దివ్యాని ఉంచుదామని చెప్పి. సో నేను అలా కానివ్వలేదు, నేను నీకే సపోర్ట్ చేశానని చెప్పిందనమాట. చెప్పినందుకే ఇక్కడ ఏంటవుతుందంటే ఈయన ఏమంటాడంటే, నాకు కళ్యాణ్ గెలవాలి అంటే కనుక నువ్వున్నా తప్పుకోవాలి, దివ్య అన్నా తప్పుకోవాలి. సో నేను ఫస్ట్ నుంచే దివ్యాకి ఇస్తాను అన్నాను. సో బట్ ఎవరు తనూజ చెప్పేది ఏంటంటే దివ్య ఉండకూడదని చెప్పి, ఖచ్చితంగా అందుంచే రీతు చౌదరి ఉండాలని చెప్పి నేను తీసుకుంటానంటే నాకు అది ఇష్టం లేదు. ఎందుకంటే లాస్ట్ టైం నువ్వు ఆల్రెడీ ఇలాగా అటు ఇటు మోడిఫికేషన్స్ జరిగిపోయాయి. నువ్వు ఎప్పుడైనా కూడా మీ ముగ్గురు వచ్చినప్పుడు నీకు కత్తి ఎవరైనా ఇస్తే కనుక నువ్వు ఖచ్చితంగా కళ్యాణ్నే తీసేస్తావు, డీమన్ పవన్ని తీయవు. సో నీ మీద నమ్మకం లేదంటే తను ఖచ్చితంగా తీయదని మాట ఇచ్చిందని ఒప్పుకున్న తర్వాతే తనుజ అప్పుడే అందుంచే నీకు కత్తి ఇమ్మని చెప్పాము, లేదంటే కనుక నీకు కత్తి ఇచ్చేవాళ్ళం కాదు. బట్ అది కాక నేను నీకేం ప్రామిస్ చేసి ఉంచుతానని చెప్పలేదు. నేను మామూలుగా లాస్ట్ వరకు మీరిద్దరే ఉంటారులేరా, అలా మేము మాట్లాడుకుని సెట్ చేసుకున్నాం అని చెప్పింది ఆ రౌండ్ వరకే అని చెప్పినా కూడా, లేదు నువ్వు చెప్పావు తనుజ చెప్పిందంటే, తనుజ లేదు ఇది అని చెప్పి. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే తనుజ షీ ట్రైడ్ టు బ్లఫ్ అన్నట్టు అనిపించిందంటే, అనిపించడం కాదు, షీ ట్రైడ్ టు బ్లఫే. ఆ బ్లఫ్లో నుంచి తిను కొద్దిగా అంటే తనకు తెలియకుండా తను ట్రాప్లో పడిపోయారు రితు. ఈవెన్ ఇమాన్యుయల్ తను చెప్పుకుంటున్నా కూడా తను అదే వినిపించుకోకుండా కొద్దిగా వీళ్ళిద్దరికి ఆ రిఫ్ట్ అయితే ఏర్పడింది అనమాట. సో ఇక్కడైతే చాలాసేపు చెప్పినా కూడా రీతుతో ఒకటే మాట, నువ్వు అనుకున్నారు మీరు నన్ను తీయాలనుకున్నావు, నువ్వు నన్ను అనుకున్నావు కాబట్టి నేను నీకు బ్యాక్ స్టాబ్ ఇచ్చానని, నువ్వు బ్యాక్ స్టాబ్ ఇవ్వడం నాకు నచ్చలేదని చెప్పి ఇమాన్యుయల్ అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి డీమాన్ పవన్ని నామినేట్ చేశారు. కెప్టెన్సీ టాస్క్లో నువ్వు చెప్పిన రీజన్స్ అంటే తను ఆ రోజు నిజంగానే హర్ట్ అవ్వడంలో రీజన్ అయితే నేను చెప్పినట్టుగా, తను డెమాన్ పవన్ వచ్చి డైరెక్ట్గా అన్న ఇలాగ చేయాలనుకుంటున్నాను, నిన్ను నామినేట్ చేశాను కాబట్టి నేను ఇప్పుడు కెప్టెన్సీలో కూడా ఉండకూడదు, సో ఇదే రీజన్తో నిన్ను తీసేస్తున్నానని చెప్తే సరిపోయేది.
బట్ కొద్దిగా తను డ్రామా చేస్తాడనమాట. అటు వెళ్ళి ఇటు వచ్చి ఇటు చేసి అటు చేసి అప్పుడు వచ్చి సడన్గా పొడుస్తాడు. సో అది ఖచ్చితంగా తీసుకోలేమన్నమాట. సడన్గా ఏంటి ఇలాగా చేశాడు అని చెప్పి. ఎందుకంటే అప్పుడు ఇమాన్యుయల్ కూడా అనుకుంటూ ఉంటాడు ఎవరిని చేద్దాం, నెక్స్ట్ ఏ పాయింట్స్ పెడదాం అని చెప్పి ఆలోచించుకుంటూ ఉంటే సడన్గా వచ్చి పొడిచేసరికి కొద్దిగా తనకైతే బాధ వచ్చిందనమాట. సో అదే విధంగా ఇప్పుడు చెప్తే ఇక్కడ డిమాన్ పవన్ ఇంకా అదే టాస్క్, ఆ మాన్స్టర్ టాస్క్ గురించి మాట్లాడిన ప్రతిసారి డిమాన్ పవన్ది తప్పేనంటది. అది ఇంకా చెప్పినా చెప్పకపోయినా కూడా. ఎందుకంటే తను ఏం చెప్తాడంటే మనం తిను డోర్లో నుంచి, అంటే అటు సైడ్ మెయిన్ డోర్లో నుంచి బయటకు వస్తూ ఎదురు బదురు అయినప్పుడు ఏమిటన్నా నువ్వు నాకు సపోర్ట్ చేస్తావంటే నువ్వేం చేస్తావురా అంటే, ఐ మీన్ ఇమాన్యుయల్ అడిగాడంటే నువ్వేం చేస్తావురా అంటే రీతు లేకపోతే కనుక నేను నీకు సపోర్ట్ చేస్తానంటే, సరే అయితే నేను అలాగే సపోర్ట్ చేస్తాను అని అన్నాను. అంతే తప్పితే అది డీల్ కానీ లేకపోతే ఖచ్చితంగా ప్రామిస్ చేసి ఇది చేసినట్టు కాదు. అది టీమ్ టాస్క్ అయింది అప్పటికి. ఇంకా సరే టీమ్ టాస్క్ అయినప్పుడు ఖచ్చితంగా నిన్ను తీయాల్సి వస్తే తీసేస్తాం కదా అని చెప్పి. ఒక్క నిమిషం అండి. ఎంత చెప్పినా కూడా డిమాన్ పవన్ అయితే ఇక్కడ వినిపించుకోలేదండి. నువ్వు నన్ను బ్యాక్ స్టాప్ చేసావు అన్నట్టుగానే మాట్లాడుతున్నాడు డిమాన్ పవన్. బట్ నిజంగానే అక్కడైతే తన అర్థం చేసుకున్న విధానం పొరపాటు అయిందండి డిమాన్ పవన్ది. సో ఆబ్వియస్గా ఇమాన్యుయల్ పాయింట్స్ వ్యాలిడ్గా అనిపిస్తాయి అన్నమాట. ఇంకా దాని తర్వాత భరణి గారు వచ్చి సంజన గారికి చేశారు. సంజన గారికి చేసింది నాకైతే బ్రహ్మానందం గారి ఫైర్ లాగే అనిపించిందండి. సంజన చేయడంలో తప్పేం లేదు. తను చెప్పిన మాట అయితే పాయింట్ పర్ఫెక్ట్ అనుకోవచ్చు. ఎప్పుడు నువ్వు ప్రాంక్స్ చేస్తున్నావు, ఫన్ చేస్తున్నావు, మెడిసిన్స్తో చేయడం అనేది బ్లండర్, అలాంటివి చేయకూడదు అనడం వ్యాలిడ్ పాయింట్. కానీ తను ఎప్పుడు చెప్పాలి ఇది? ఆ రోజు సీరియస్ అయ్యి నువ్వు చేసింది నాకు నచ్చలేదు అని చెప్తే ఓకే, కానీ ఆ రోజు సీరియస్ అవ్వలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ మనకి ఎపిసోడ్లోనో లైవ్లోనోనండి, నాకు సరిగ్గా గుర్తుకులేదు, బట్ ఎపిసోడ్లో వేసినట్టున్నాడు. సంజనాతో అంటాడు, నీ మీద నీకు సీరియస్ అయ్యానా, అవ్వలేదు కదా, నువ్వేం ఇది అవ్వకు, ఫీల్ అవ్వద్దు అన్నట్టు చెప్తాడు. ప్లస్ నేను ఇంత రప్చర్ అవుతుంది అనుకోలేదు భరణి అన్న, అందు గురించి మీకు ఇవి ఇచ్చేస్తానని చెప్పి తిరిగి మందులు కూడా ఇచ్చేస్తుంది. ఆ రాత్రి కూడా తిను వేసుకోవాల్సిన డోస్ అయితే తను సెపరేట్గా ప్యాక్ చేసి పెడుతుంది అనమాట. ఇక్కడ ఏంటైందంటే నాకు గుర్తున్నంత వరకు ఈ మొన్న ఫ్రైడే ఆఫ్టర్ అవర్స్ లేకపోతే అన్సీన్లో ఉన్నదండి, దివ్య చెప్తుందనమాట. ఎప్పుడైనా కూడా ఈసారి కళ్యాణ్, తనుజ ఒక పక్కన ఉంటారు, రిమోన్, రీతు ఒక పక్కన ఉంటారు. వీళ్ళిద్దరితోటి ఎక్స్టెన్షన్గా వీళ్ళిద్దరికి, అంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇమాన్యుయల్ ఇష్టము. సో ఇమాన్యుయల్ వెళ్తాడు. ఇమాన్యుయల్కి ఎక్స్టెన్షన్గా సంజన వెళ్తుంది. సో ఆబ్వియస్గా నువ్వు సుమనన్న మిగిలిపోతారు, చూసుకోండి. ఏదైనా సపోర్ట్ టాస్క్లు వచ్చినా ఏం చేసినా మీ ఇద్దరిని పట్టించుకోరు, అంటే భరణిని సుమన్ని పట్టించుకోరని దివ్య కొద్దిగా హింట్ ఇస్తుంది, అంటే క్లియర్గా చెప్తుంది అనమాట. సో అప్పటి నుంచి ఏంటంటే ఇంకా సుమన్, భరణి వీళ్ళిద్దరూ కోడబలుక్కుని ఇంకా మాట్లాడుకుంటున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. సంజనాన్ని చేసేస్తే సేఫ్ టార్గెట్ లాగా ఉంటుందని చెప్పి చేసినట్టుగానే ఉంది. ఇక్కడ కూడా ఫైర్ కూడా ఫస్ట్ ఏమి మామూలుగా మాట్లాడుతున్న వ్యక్తిని ఇది ఏదైనా కొద్దిగా మెడిసిన్స్ అంటే కొద్దిగా బయట జనాలు అయ్యో మెడిసిన్స్ దాచేసింది అని చెప్పి కొద్దిగా భరణి పైన సింపతి యాంగిల్ వస్తుందేమో అని ఫీల్ అయినట్టున్నాడండి. అందుకే తను ఎలాగా ఒక ఫైర్ తెచ్చుకోవాలన్నట్టుగా తెచ్చుకొని, ఏంటి మెడిసిన్స్ అంటే మీకు హ్యూమరా, మెడిసిన్స్ అంటే హ్యూమరా, నా మెడిసిన్స్ అంటే హ్యూమరా అని చెప్పి అటు ఇటు హడావిడిగా బాటిల్ తీసి కొట్టడానికి ట్రై చేస్తాడు. సో అదంతా కూడా చెప్తున్నా కదా, పైన ఇదేదో చూపించుకోవాలి కంటెంట్ అన్నట్టుగా చేసినట్టుగా అనిపించింది. సంజన గారు అది చేసినా చేయకపోయినా కూడా ఈ పర్టికులర్ పాయింట్లో అయితే కనుక అంతేమీ ఈయన ఓవర్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు. అప్పటికీ కూడా ఇంకో మాట కూడా అంటాడు, మీ గేమ్ అందరూ ఫోకస్డ్గా ఆడుతున్నారు, మీరే ఫోకస్ లేకుండా లేకపోతే సీరియస్నెస్ లేకుండా ఆడుతున్నారంటే సంజన అయితే క్లియర్గా చెప్తుంది, మీకు అలా అనిపిస్తే నేనేం చేయలేను, నేను ఖచ్చితంగా సీరియస్గా ఉన్నాను అని చెప్పి. బయట ఫ్యాన్స్ ఆర్ వాట్ ఎవర్ హర్ ఫాలోవర్స్ కూడా అదే అనుకుంటున్నారండి, తనైతే సీరియస్గానే గేమ్ అయితే ఆడుతోందని చెప్పి. నెక్స్ట్ ఇంకా భరణిది వచ్చేసి డిమాన్ పవన్ కండి. డిమాన్ పవన్కి ఇక్కడ యాక్చువల్గా అయితే వ్యాలిడ్ పాయింట్స్ చెప్పారని అందరూ అంటున్నారండి. కాకపోతే నాకు ఎందుకో డిమాన్ పవన్ని కొద్దిగా పడుకోబెడదాము, కొద్దిగా దువ్వుదాము అన్నట్టుగా చెప్పినట్టుగా అనిపించింది భరణి. ఏం చెప్తారంటే, నువ్వు 2 weeks నుంచి చూస్తున్నాను, నువ్వు నీలో నువ్వు మాట్లాడుకుంటున్నావు, నీలో నువ్వు ఉంటున్నావు, ఆకాశాన్ని చూస్తున్నావు, ఇదిగా చేస్తున్నావు, కానీ నీకు ఏదో ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం నుంచి నువ్వు బయటకు వస్తేనే స్ట్రెస్ రిలీఫ్ వచ్చిన తర్వాత నువ్వు ఆడగలవు, నీకు ఇది అడ్వైస్ కింద ఇస్తున్నాను, ఆడు, సరిగ్గా ఉండు, అంతేగాని ఏదో ఆలోచించుకుంటూ ఉండకు అని చెప్తే
తిని చెప్తాడనమాట డిమాండ్ పవన్. నేను ఆలోచించుకుంటూ ఉన్నా కూడా ఆ పర్టికులర్ టైం 1 అవర్ 2 అవర్స్ ఏదో ఉంటాను కానీ అంతేం లేదు, నేను వచ్చి వంట చేసుకుంటున్నా, గేమ్స్ ఆడుతున్నా, ఇవన్నీ చేస్తున్నా అంటే, లేదు లేదు నువ్వు స్ట్రెస్లో ఉన్నావు అక్కడ. ఎలాగంటే ఇంకేం చెప్తాడంటే, నీకు ఎవరి మీద అభిమానం ఉంటే అభిమానం ఉంచుకో, వాళ్ళ గురించి నేను ఎప్పుడు అన్ను, ఎవరైనా అంటే గనక వాళ్ళదే తప్పు అంటే ఇండైరెక్ట్గా సంజనాన్ని అండవు అనమాట. వాళ్ళదే తప్పు కానీ నీదేం తప్పు లేదు, నువ్వు ఏదైనా చెయ్యి, కాకపోతే మళ్ళీ ఉండకు, అందులో నుంచి బయటపడి నీ గేమ్ నువ్వు ఆడుకో అని చెప్పి. అంటే ఇదేంటంటే సేఫ్గా వేసేస్తే సరిపోతుంది, ఏదైతే అది అవుతుంది, ఏం డిమాన్కి దువ్వి చెప్పేస్తే సరిపోతుంది అని చెప్పి వేసినట్టుగా అనిపించింది. లేకపోతే డిమాన్ పవన్ అంత అలా గాల్లో చూస్తున్నాడు, నీళ్ళలో చూస్తున్నాడు, తన గేమ్ బాగా ఆడాలి అని చెప్పి అనుకునే బదులు సుమన్ శెట్టి ఆడని వ్యక్తికి ఇవ్వచ్చు కదా. ఇవ్వరండి, ఎందుకంటే సుమన్ శెట్టితో అంత గొడవ లేదు కాబట్టి. ఇప్పుడు అనవసరంగా క్లాష్ తెచ్చుకుని అక్కడ ఏదన్నా అంటే బయట ఓటింగ్ కూడా తనకు తెలుసు, సుమన్ శెట్టికి భరణి లోపలికి వెళ్ళేసరికి చాలా ఎక్కువ ఓటింగ్ ఉందని చెప్పి. సో ఇప్పుడు ఎందుకు వచ్చిన రిస్క్లే అని చెప్పి సేఫ్గా సంజన నేను డిమాన్ పవన్ని వేస్తాడనమాట. ఇవాళ అందరివి కూడా దాదాపుగా సేఫ్ అండ్ ఇదే అనిపించింది అనమాట. సో ఇక్కడ నాటకంగానే అనిపించింది భరణిది. నెక్స్ట్ వచ్చేసి రీతు అయితే గనక ఈమె ఎప్పుడు కూడా ఈమె గేమ్ ప్లాన్ ఏంటంటే, ఈమె కన్నా తక్కువ ఉన్న వాళ్ళ నామినేషన్లోకి రావాలి. సో వాళ్ళకి ఏదైనా పాయింట్స్ చెప్పాలి. సుమన్ శెట్టికి అయితే మంచి పాయింటే చెప్పారు. చెప్పిన ఇది కూడా ఏంటంటే, నువ్వు మొన్న దేత్తడి హారిక వచ్చి ఆడినప్పుడు, బయట నుంచి వచ్చిన వాళ్ళతో ఆడినప్పుడు సరిగ్గా ఆడలేదు. అప్పటికి మనకి లైవ్లో కానీ లేకపోతే ఎపిసోడ్లో కానీ చాలాసేపు చెప్తారండి వీళ్ళందరూ పక్కన కూర్చొని, దాన్ని టచ్ చేయకు అది పడిపోతుంది, హారిక వదిలేస్తాను అంటున్నారు, తన్ని లైట్ తీసుకొని నువ్వే గెలుస్తావు అని చెప్పినా కూడా ఈయన ఏదో ట్రై చేద్దాం అనుకుంటూ ఉంటాడు. అది అలాంటప్పుడు ఖచ్చితంగా సీరియస్గానే తీసుకుని ఆడుంటే గెలిచేవాడేమో. బట్ తను అటు నవ్వుతూ ఉంటాడు, ఇటు ట్రై చేస్తున్నాను అంటాడు, అలాగే అయిపోయింది ఆ గేమ్. అప్పటికి 3-4 టైమ్స్ హారిక ఛాన్స్ ఇచ్చి కాసేపు ఆగిపోయి ఇదంతా చేసినా కూడా సుమన్ శెట్టి అయితే పెట్టలేకపోతారనమాట. సో ఆ పర్టికులర్ పాయింట్ తోటి సుమన్ శెట్టిని అయితే నామినేట్ చేసేసారు రీతు. నెక్స్ట్ వచ్చేసి సంజనాకి సేమ్ ఓల్డ్ స్టోరీ. బట్ మీరు సాటర్డే సండే కూడా నా పేరు తీసుకుని వచ్చి నన్ను బ్యాక్ స్టాప్ కిందను ప్లస్ అలాగే ఫ్యామిలీ ట్రీ టాస్క్లో నుంచి నన్ను తొలగించారు, సో నాకు అది నచ్చలేదని చెప్పింది. ఇక్కడ సంజన అయితే క్లియర్గా తను కూడా చెప్పింది అనమాట, నీకు నాకేమీ రైవలరీ లేదు, సో ఎంత చెప్పినా కూడా నువ్వు నన్ను వచ్చి కెలికితేనే నేను నిన్ను ఇది చేస్తాను, సో ఇక్కడికి ఫుల్ స్టాప్ పెడదామని చెప్పి చెప్పడం జరిగిందనమాట. సో ఆబ్వియస్గా ఇక్కడ సంజన మంచిగా అంటే బాగా స్వాగ్ తోటి మంచిగా మా పాయింట్స్ అయితే పెట్టింది. రీతు చౌదరి ఏమేం క్వశ్చన్స్ అడిగినా కూడా. బట్ స్టిల్ ఇది పాత ఓల్డ్ స్టోరీయే కాబట్టి రైవలరీ ఆర్ వాట్ ఎవర్ ద పాయింట్స్ ఏంటంటే దేర్ ఈస్ నో చేంజ్ అనమాట. లాస్ట్ వీక్స్ ఇవేమి మీరు అలా అనకూడదు, మీ గేమ్ గురించి అన్నాను, పర్సనల్గా అనలేదని తినంటుంది. నువ్వు పర్సనల్గా అన్నా కూడా నువ్వు సారీ కూడా చెప్పవని చెప్తే నిన్నేమో ఆ బూతులు మాట్లాడాను అన్నట్టుగా మాట్లాడుతుంది అనమాట రీతు. బట్ ఈరోజు ఏంటో నేనెక్కడన్నాను మిమ్మల్ని, నేనేం పర్సనల్గా ఒక మాట కూడా అనలేదు అంటే, లేదు నువ్వు అన్నావు కదా నాకు ఇప్పటి వరకు సారీ కూడా చెప్పలేదంటే తనేం మాట్లాడదు అనమాట ఎక్కువ. సో ఇక్కడ కూడా చెప్తున్నా కదా, వీళ్ళనిద్దరిని తీసుకుని వచ్చేస్తే దీనికి అడ్డుగా ఉండరు ఓటింగ్లో. సో అందుంచి సంజనాన్ని సుమన్ని అలా తీసుకుని వచ్చి నామినేషన్స్లో పెట్టేశారు. నెక్స్ట్ తనూజ వస్తుందండి. తనూజ వచ్చి ఇక్కడ అసలు సీరియల్ డ్రామాకే ఈ డ్రామా అనమాట. దాన్ని చూసి ఇమాన్యుయల్ కూడా ఇన్స్పిరేషన్గా తీసుకుని, నువ్వే డ్రామా చేస్తే నీకన్నా డ్రామా చేయగలను, నేను జబర్దస్త్ ఆర్టిస్ట్నే, కాస్త ఫన్తో చేయగలను అన్నట్టుగా తిను కూడా ఎమోషనల్ డ్రామా అయితే చేశారండి ఇద్దరికిద్దరు. ఇక్కడ తనూజ చెప్పిన ప్రతి పాయింట్ బక్వాస్ ఆర్ వేస్ట్ పాయింట్ లాగా అనిపించిందండి ఇమాన్యుయల్ తోటి. ఎందుకంటే నేను ఫస్ట్ వీక్లో ఇలా ఉన్నాను, సెకండ్ వీక్లో ఇలా ఉన్నానని చెప్తే లైవ్లో కూడా చాలాసేపు జరిగింది అనమాట డిస్కషన్. ఒక హాఫ్ అన్ అవర్ దాకా జరిగింది వీళ్ళిద్దరికి మధ్యలో. తను ఏం చెప్తుందంటే, నేను నీకు సపోర్ట్ చేశాను అంటావు, నువ్వు నాకు ఎక్కడ సపోర్ట్ చేసావు, నీకు దివ్య అలా ఫ్రెండ్ ఇదండి అది. దివ్యకి నాకు ఫ్రెండ్షిప్ అంటే నాకు తను సపోర్ట్ చేస్తే నేను చేశానంటే, మరి నేను నీకు చేయలేదంటే క్లియర్గా ఇమాన్యుయల్ చెప్తాడు, నువ్వు నాకేం చేయలేదు, నేను ఒకవేళ చేసావు అనుకున్నా కూడా నీకన్నా నేను 10 రెట్లు ఎక్కువ చేశాను అని చెప్తాడు. నిజంగానే తనైతే చేశాడు. నువ్వు ఏం చెప్పినా కూడా ఒక బెడ్ టాస్క్ తీసుకుని వచ్చి చెప్తావు, నాకు సపోర్ట్ చేస్తావని, దాని తర్వాత ఎక్కడ చేసావు అసలు, ఇంకేం ఉండదు, ఇదే అదని చెప్పుకుంటూ వస్తారనమాట.
కాకపోతే ఏమిటైందంటే ఇక్కడ మధ్యలో చాలా పాయింట్స్‌కి ఆయన చాలా ఆన్సర్స్ ఇచ్చేసాడు. అంటే "నువ్వు బల్బు నాది కావాలనే తీస్తావంటే, ఆ బల్బు టాస్క్‌లో ఎవరున్నా గూడా నేను నీది తీస్తే వాడు ఐ మీన్ కళ్యాణ్ కాదు అంటావు. కళ్యాణ్ తీస్తేనేమో నీది కాదంటాడు. సో, మీ ఇద్దరికి అది అప్పటికే కొద్దిగా ఫ్రెండ్‌షిప్పో అనుకోండి. ఏదన్నా అప్పటికి మీరిద్దరూ మాట్లాడుకునే అంటే దీన్ని బట్టి చెప్తున్నాను. సో, ఖచ్చితంగా మీకు తెలిసిపోతుంది. ఇంక నేను చేసేదేంటి అందునుంచే నిన్ను చేస్తే ఎక్కడైనా నేను సేవ్ అవ్వచ్చేమో అని చెప్పి చేశాను తప్పితే నీ మీద గ్రడ్జ్ తోటో దేనితోటో చేయలేదని ఇమాన్యుయల్ క్లియర్‌గా చెప్తాడనమాట. అయినా గూడా ఆహా! లేదు నువ్వు కావాలని నేను సపోర్ట్ లేదంట నా మీద నువ్వు గ్రడ్జ్ తోటే ఇలా ఇంతవరకు చేసుకొనొస్తున్నావు. బయటనెవరో వచ్చి పొడిచి చెప్పితే అదే నిజమని నమ్మేస్తున్నావు అని జెప్పి, ఇక్కడ ఇంకా ఎంత విన్నా తను అంటే అరిచింది. అటు సైడ్ వ్యక్తి గూడా అరిచి పాయింట్స్ చెప్పేసరికి ఇదిలా కాదు టర్న్ అదర్ సైడ్ అన్నట్టుగా నెక్స్ట్ సైడ్‌కి తీసుకొని వెళ్ళిపోయి ఇంక ఏడ్చేసి నువ్వంటే నాకు చాలా ఇష్టము. నువ్వు నాతో గొడవ పడడం నాకు నచ్చట్లేదు. ఎంతో ట్రై చేశాను నిన్ను. బట్ కుదరట్లేదంటే అటు సైడ్ ఇమ్మాన్యుయల్ గూడా స్టార్ట్ చేసాడనమాట. నువ్వంటే నాకు ట్రూ ఫ్రెండ్. అసలు వీళ్ళిద్దరి ఫ్రెండ్‌షిప్ బిగ్ బాస్‌కి రాకముందర 1 ఇయర్ అంటండి. రీతూ చౌదరికి తినకి 6 ఇయర్స్ పరిచయం. 6 ఇయర్స్ ఉన్న ఫ్రెండ్‌షిప్ అంటండి. అంటే వాళ్ళు చెప్పిందే. ఆ పర్టిక్యులర్ కాన్వర్జేషన్స్‌లో వాళ్ళిద్దరు రివీల్ చేసుకుంటారు. అలాంటప్పుడు ఇంత ఓవర్ యాక్షన్ ఎందుకు అన్నట్టుగా అనిపించిందనమాట. ఆహ్, ఇమాన్యుయల్‌కి అలా చెప్తే ఇమాన్యుయల్ గూడా ఫుల్ ఏడ్చేసి "నువ్వు ఇలాగ అనుకుంటావు తెలిసే నేను నీకు సపోర్ట్ చేసుకుంటూనే వచ్చాను. ఆ రోజు నామినేషన్ తర్వాత గూడా నేనెంతో డల్ అయిపోయాను నీ వల్ల. నువ్వేమో నన్ను నీ ఫ్రెండువి కాదన్నావు. ఏం సపోర్ట్ చేయట్లేదన్నావు" అని చెప్పి చాలా బాధైతే పడతాడు. ఇదంతా పక్కన బెడితే ఇంకా దాని తర్వాత సరే నా నామినేషన్ నువ్వు కాదు. నేను డిమాండ్ పవన్‌కి చేస్తాను అని చెప్పినప్పుడు డిమాండ్ పవన్ అయితే ఇచ్చి పడేసాడండి తనూజకి. ఏంటి జోక్ అనుకుంటున్నావా? ఇష్టం వచ్చినట్టు అంటే, లేదు బిగ్ బాస్ చెప్తాడు. బిగ్ బాస్‌కి నాకు లేని ప్రాబ్లమ్ నీకెందుకు అని చెప్పి అసలు ఒక రకమైన అంటే ఏంటంటే తినకి నచ్చని వాళ్ళని ఎలా చూస్తారంటే బోత్ రీతు అండ్ తనూజ గూడా వాళ్ళకి ఒక చులకనగా చూస్తారండి. లేకపోతే ఈర్ష్యగా ఒక ఒక వీడెంత, వీడి బ్రతికెంత, లేకపోతే ఈమె బ్రతికెంత అని పక్క వాళ్ళు చూస్తూ ఉన్నట్టుగా చేస్తారనమాట. నాకైతే అసలు నచ్చదండి. అలాగే గట్టిగా చాలా అసలు ఈవెన్ లైవ్‌లో గూడా ఉంటుంది. అరుస్తుందనమాట. నీకెందుకు నువ్వెవడు చెప్పడానికి బిగ్ బాస్ చూసుకుంటాడు. బిగ్ బాస్‌కి నచ్చకపోతే గనక వార్నింగ్ ఇస్తాడు. ఇది అదని జెప్తే ఆయన జెప్తాడు, "ఏంటి జోక్ అనుకుంటున్నారు మీరిద్దరు? ఏమనుకుంటున్నావు? మా అందరి టైము వేస్ట్ చేసి ఎంతసేపు కూర్చోబెట్టి" అప్పటికి 30 మినిట్స్ కూర్చుంటారండి వీళ్ళు. అప్పటికి పాయింట్స్ అవుతూనే ఉంటాయి అంటే చెప్తుంది. నాకు ఇక్కడ క్లారిఫికేషన్ ఇచ్చుకోవాలనిపించింది. అందుంచే ఇస్తాను. తను ఇక్కడే అర్థం చేసుకుంటాడు. లోపలంటే మీరందరూ గూడా మీ అందరి ముందరే ఇవ్వాలనుకున్న ఇదంతా ఏంటంటే జస్ట్ ఎపిసోడ్‌లో వస్తాను గాబట్టి ఏదో చేద్దామని చెప్పి చేయడమేనండి. లేకపోతే అస్సలు ఆహ్, విలువంటూ లేకుండా అయిపోయిందనమాట నామినేషన్స్ ప్రాసెస్‌కైతే. సో, జస్ట్ ఏంటంటే ఓకే. నేను ఎమోషన్ అయిపోతాను. ఇప్పుడు టీవీ ముందర ఆడియన్స్ ఇదైపోతారు. సో, ఖచ్చితంగా నాది పండేస్తుంది. నా సీరియల్ యాక్టింగ్ చూపించేద్దాం అన్నట్టుగా చేశారనమాట తనూజ. అస్సలు నచ్చలేదండి. డెమాన్ పవన్ మీద అరవడం అంతకన్నా నచ్చలేదు. కావాలని ఎందుకో ఫోర్స్‌ఫుల్‌గా అవతల వ్యక్తి అంటే ఇటు సైడ్ ఇమ్మాన్యుయల్ ఏదో పాయింట్స్ పెట్టేస్తాడు. ఇక్కడ అవుతుంది గానీ అవతల వ్యక్తి ఎక్కువ మాట్లాడడు కాబట్టి ఏదైనా అనేద్దాం అన్నట్టుగానే అనిపించిందనమాట. సో, తనూజ ఈ విషయంలో మాత్రం అసలు నేను అక్కడ డైరెక్ట్‌గా ఉంటే కొట్టాలనిపించేంత సీన్ చేసిందనమాట తను. అంత చెత్తగా ఒక మనిషి గురించి మాట్లాడుతూ ఉంటే చిరాకొస్తుందనమాట. కళ్ళంతా పెద్ద పెద్దవి చేసుకొని, నువ్వు తప్పు చేస్తున్నావు అసలు ఏమనుకుంటున్నావు? జోక్ అయితే జోక్ నవ్వుకో, ఏడవాలనిపిస్తే ఏడు. కూర్చున్నావు కదా! బ్యాక్ పెయిన్ లేకుండానే కూర్చున్నావు కదా! నీకెందుకు ఇది అని చెప్పి అడగడం అసలు నాకు నచ్చలేదనమాట. డిమాండ్ పవన్ అయితే చెప్పాడు. "ఏంటి నీ పాయింట్స్ ఏంటో చెప్పు గాని ఇలాంటివి మాట్లాడకు. జోక్ అని చెప్తావేంటంటే" అప్పుడు ఇంకా పాయింట్స్ అయితే చెప్తుంది. "నువ్వు నీ గురించి కాకుండా పక్క వాళ్ళ గురించి ఆడుతున్నట్టు అనిపిస్తున్నది. మాన్‌స్టర్ టాస్క్ గురించి చెప్పాను కదా! ఇంక డిమాండ్ పవన్ మాన్‌స్టర్ టాస్క్‌కెళ్తే గనక అది ఆయన పాయింట్స్ అయితే మాట్లాడక్కర్లేదండి. బట్ స్టిల్ ఇక్కడ తనూజ రైజ్ చేసిన పాయింట్స్‌కైతే గనక కొన్నిట్లికి బానే ఆన్సర్ చేశాడు. మాన్‌స్టర్ టాస్క్‌కి సంబంధం లేకుండా నువ్వు ఎక్కువ ఇది చేస్తావు, గొడవ పడతావు అంటే మీరు గూడా గొడవ పడతారు. ఇదే ఇంకా అలా మాట్లాడుకుంటూ వచ్చారనమాట. సో, ఖచ్చితంగా ఇక్కడ డిమాండ్ పవన్ అయితే ఇచ్చిన పాయింట్స్ అన్నిట్లికి డిఫెండ్ అయితే చేసుకొని తనకైతే చెప్పగలిగాడనమాట తనూజకి. కాకపోతే చెప్తున్నా కదా! ఈమె అరుపులు ఎక్కువైపోయాయన్నమాట.
దాని తర్వాత ఇంకా తనూజ లాస్ట్ నామినేషన్ సంజనాని అయితే చేశారు. సంజనాకేమో సేమ్ ఓల్డ్ పీస్, బట్ ఇక్కడేమో సంజన అయితే మళ్ళీ క్లియర్గా ఏంటి అనుకుంటున్నావు నువ్వు, నేను ఇమాన్యుయల్ కొట్టుకుంటే చూడాలనుకుంటున్నావా, అది జరగదు, నేను అల్ట్రా అల్ట్రా ఏంటది రీజన్ చెప్తున్నాను, నేను ఖచ్చితంగా తనైతే చెయ్యను, నేను ఎట్టి పరిస్థితుల్లో తన జోలికి అయితే వెళ్ళనంటే, లేదు మీకు డబుల్ నామినేషన్ వచ్చింది కదా అక్కడ చెయ్యొచ్చు కదా నన్ను చేసినట్టుగానే కాంపిటీషన్ కింద ఫీల్ అయ్యి అంటే, నాకు త్రిబుల్ నామినేషన్ వస్తే చూసేదాన్నేమో అంటే, అంటే చేస్తారనే కదా అంటే చేసేదాన్నేమో నాకు తెలియదు, అది మేబీ అంత నేను ఆలోచించలేదు, ఇవంతా లైవ్లో కూడా ఉంటుంది అనమాట, నేను అంత ఆలోచించలేదు, నాకు అనిపించిన ఒకవేళ అన్నా కూడా ఇంకా అది క్లియర్గా చెప్పాలంటే మీరు 7 కొట్టుకుని అందరూ అయిపోయిన తర్వాత నేను తనే ఉంటే గనక కాంపిటీషన్ కింద వస్తే గనక అప్పుడు కాంపిటీషన్ కింద ఫీల్ అయ్యి అప్పుడు చేస్తాను తప్పితే అంతవరకు చేయను, నువ్వు ఏదైనా చెప్పుకో మా ఇద్దరి మధ్యన బాండ్ అయితే బ్రేక్ చేయలేవు అని చెప్పి ఇచ్చి పడేసిందండి అన్నట్టు అనిపించి, ఈ పాయింట్స్కి అయితే భలే చెప్పింది సంజన, అంతే అలాగే చెప్పాలి అన్నట్టుగా అనిపించింది అనమాట. అంటే బాండ్ ఉంటే బాండ్ ఉంది కదా అని చెప్పుకోవడం గురించి కాదండి, వాళ్ళ దగ్గర బ్రేక్ చేయాలని చెప్పి ఈమె చూస్తున్న వ్యక్తికి సమాధానం ఎలా చెప్పాలో అలాగే చెప్పినట్టుగా అనిపించింది అనమాట. సో నాకైతే ఇక్కడ బాగా నచ్చింది, సంజన అయితే బాగా మాట్లాడారు అన్నట్టు అనిపించింది. ఇంకా తర్వాత ఏమో సుమన్ శెట్టి వచ్చాడండి, సుమన్ శెట్టి ప్రభంజనం రీతూకి అయితే ఇక్కడ ఫస్ట్లో ప్రోమోలో చూసినప్పుడు ఈయన రీతూకి డిమాన్కి చెప్పినవి నాకైతే ఏంటి ఇంత ఫన్నీగా ఏంటి చెప్పారు, అందరూ నవ్వుకుంటారండి, హౌస్ మేట్స్ కూడా నవ్వుకుంటారు, ఎందుకు ఇంత ఫన్నీగా చెప్పాడు, ఈయన ఖచ్చితంగా ఈ వీక్ వెళ్ళిపోవాల్సిందే, ఇంత అంటే చీప్గా ఏదో ఒకటి చెప్పేయాలి కదా అని నామినేషన్స్ అంటే భయం లేదు, నాగార్జున గారు సంజన పేరు తీసుకోవద్దు అన్నారు కాబట్టి ఇంక సంజన పేరు కాకుండా ఇంకెవరికైనా వేసేద్దాం అన్నట్టుగా చెప్పాడు అన్నట్టుగా అనిపించింది, కానీ బట్ లైవ్ ఎపిసోడ్ చూసిన తర్వాత నాకైతే ఏమనిపించిందంటే వాళ్ళు తినకొచ్చి అంటే వాళ్ళంటే ముఖ్యంగా రీతూ చౌదరి చేసింది కదా, రీతూ చౌదరి వచ్చి రీజన్స్ నువ్వు ఎలాగైనా తీసుకొచ్చేవాళ్ళని తన గేమ్ ఎలా ఉందో ఇక్కడ సుమన్ శెట్టి కూడా ఓకే టిట్ ఫర్ టాట్ నువ్వు చేస్తే నేను చేయనా అన్నట్టుగా రీతూకి అయితే 2 పాయింట్లు చెప్తాడనమాట. ఇక్కడ సుమన్ శెట్టి ఎదుటి మనిషి ఎక్కువ మంచిగా ఉన్నా కూడా ప్రాబ్లం ఏంటంటేనండి, మనం ఎక్కువ అరిచి చేసామంటే కనుక బయట ఆడియన్స్ ఖచ్చితంగా మన మీద నెగిటివిటీ వచ్చేస్తుంది అనమాట. సో ఆ భయంతో కాస్త చాలా మట్టుకి తగ్గి మాట్లాడింది రీతూ చౌదరి అన్నట్టు అనిపించింది. నువ్వు నామినేషన్స్ 2 వీక్స్ నుంచి లేవు, సో ఈ వీక్ రావాలనుకుంటున్నాను, సో నామినేషన్స్కి వచ్చి వెళ్తే నీకే తెలుస్తుంది, అది నువ్వు ఉంటే జనాలు ఉంచితే ఉంచుతారు లేదంటే నువ్వు వెళ్ళిపోతావు అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఓహో నామినేషన్స్ లేకపోతే నేను అది కావాలని చేశానా, తనూజ సేవ్ చేస్తే వచ్చాను, కెప్టెన్సీ టాస్క్ ఆడితే వచ్చాను అని చెప్పినా కూడా సుమన్ శెట్టి అంటాడనమాట, అదంతా అనవసరం నాకు, నువ్వు రాలేదు 2 వీక్స్ వచ్చి వెళ్ళు, అదొకటి, ఇంకోటి నువ్వు బాగా అరుస్తున్నావు, నీ అరుపులతో చచ్చిపోతున్నావు వెళ్ళలేక, సేమ్ మాధురి సంజన వీళ్ళందరూ ఎవరెవరు ఏం చెప్పినా కూడా ఆ బూతులు మాట్లాడకపోయినా కూడా క్లియర్గా అయితే అదే చెప్పాడు, నీ అరుపులతో నేనైతే ఉండలేకపోతున్నా, అందరికీ ప్రాబ్లం ఉంది, వాళ్ళకి ప్రాబ్లం లేదేమో నాకు తెలియదు కానీ ఇది నాకు ప్రాబ్లంగా అనిపిస్తోంది, నేను వెళ్ళలేకపోతున్నా, నా చెవులన్నీ ఇది అవుతున్నాయి అని చెప్పాడు అనమాట. ఇంకా రీతు అయితే ఏం మాట్లాడలేక అంటే చెప్తున్నా కదా అవతల వ్యక్తి స్లోగా ఇదిగా ఉంటాడు కాబట్టి ఏమి అంటే ఏదన్నా వస్తుందేమో అని చెప్పి భయంతో మిగతా వాళ్ళు సంజన చెప్పినా కూడా ఇది అవ్వకుండా అంటే తన మీదకైతే వెళ్ళిపోయేది, ఇక్కడైతే సుమన్ శెట్టి కాబట్టి ఇంకెళ్లకుండా కామ్గా ఉన్నాను. నెక్స్ట్ ధీమాన్ పవన్కి అయితే కనుక నీకు నడునొప్పి ఉందన్నావు, అలాగే ఒంట్లో బాగాలేదు కాబట్టి అదేదో ఇంటికి వెళ్ళిపోతే నీ వల్ల ఇంకోళ్ళు అన్నా సర్వైవ్ అవుతారు, నీ వల్ల యూజ్ లేదు కదా ఇంటికి వెళ్ళిపో అని చెప్పాడు. ఇది ఎందుకంటే ధీమాన్ పవన్కి ఎందుకు చెప్పారంటే అందరూ వేసేస్తున్నారు అని వేసేసాడు ఒకటి, రెండోది రీతూ చౌదరికి దానికి ఎలాగైనా కూడా ఒక టాపిక్ వస్తే అందులో బోత్ ఇద్దరు ఉంటారు, దాన్ని బేస్ చేసుకునే మాట్లాడేస్తూ ఉంటాడు అనమాట. సో ఇక్కడ అలా చెప్తారు. ఇక్కడ ధీమాన్ పవన్ అయితే క్లియర్గా అయితే చెప్తాడు, అన్న ఇంటికి ఒకవేళ నేను స్ట్రాంగ్ నేను ఇదిగా ఉన్నానంటే కప్పు తీసుకుని వెళ్ళాలి కానీ అంటే విన్ అయితే చూపించాలి కానీ అంతేగాని ఇంటికి వెళ్ళిపోవాలని అనుకోకూడదు, సో ఇది నీ నామినేషన్ యాక్సెప్ట్ చేయను అన్నా కూడా నామినేషన్ యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా కూడా నా పాయింట్ ఇంతే అని చెప్పి సుమన్ అంటాడు అనమాట. సో ఇద్దరిని అయితే నామినేట్ చేస్తాయి. ఇంకా తర్వాత సంజన వచ్చేసి రీతూ చౌదరిని చేస్తుంది, రీతూ చౌదరిని సేమ్ ఇక్కడ ఫుల్ స్టాప్ పెడదాము, నువ్వు నన్ను ఇది చేస్తున్నావు చాలా టార్గెట్ చేసావు కాబట్టి నిన్ను టార్గెట్ చేయాల్సి వచ్చింది, ఇక మీదట ఇదేం కాకుండా అంటే వీళ్ళిద్దరు హగ్ చేసుకుంటారు, బొగ్గు మీద ముద్దు కూడా పెడుతుంది తను, అది కట్ చేస్తాడు బిగ్ బాస్ ఎపిసోడ్లో, మరి ఎందుకు చేస్తారో తెలియదు, అన్సీన్లో ఏమైనా ఉందేమో చూడాలి. దాని తర్వాత ధీమాన్ పవన్ అయితే నామినేట్ చేస్తారనమాట. ధీమాన్ పవన్కి అయితే డైరెక్ట్ ఇదే సేమ్
నువ్వు నీ గురించి ఆడకుండా పక్క వాళ్ళ గురించి ఆడుతున్నట్టు అనిపిస్తోంది. నీ బాండ్ వల్లే నీకు ఇదిగా ప్రాబ్లమ్‌గా ఉంటోంది. సో, అది చూసుకొని ఆడు. ఇంకా క్లియర్‌గా ఉండు అని చెప్పానమాట. ఇది గూడా కొద్దిగా నాకెందుకో సేఫ్ రీజన్ సారీ ఆ రీజన్ కాదండి. ఇంకోటి తిను అంటాడనమాట. అందరికి భరణి గారు 'డీమన్ పవన్‌ని' చేసినప్పుడు బాగా ఆడు, బాగా ఆడట్లేదంటే నేను ఆడతాను ఖచ్చితంగా. మీ అందరికి ఛాలెంజ్ విసురుతున్నాను. ఈ వీక్ టికెట్ టు ఫినాలే నేనే గెలిచి చూపిస్తానని చెప్తాడను. ఇక్కడ తినొచ్చి ఏం చెప్తుందంటే ఓవర్ కాన్ఫిడెన్స్‌గా అనిపించింది. సో, నీ దగ్గరికి నువ్వు ఖచ్చితంగా గెలుస్తాను అంటే ఎదుటి వాళ్ళు ఏంటి ఆడట్లేదా అన్నట్టుగా నువ్వు చెప్పావు. నాకది నచ్చలేదంటే నేను ఆ విధంగా చెప్పలేదు. ఐ ఛాలెంజ్ యూ అన్నాను. అంటే మీకు ఛాలెంజ్ విసురుతున్నాను. మీరు యాక్సెప్ట్ చేయండి, చేయకపోండి అది మీ ఇష్టం. బట్ నేను ఛాలెంజ్‌గానే చెప్తున్నాను కాబట్టి నేను యారగెంట్‌గా లేకపోతే నేనేదో ఓవర్ థింకింగ్‌గా చెప్పలేదు. సో, నాకది వ్యాలిడ్ పాయింట్‌లే లేదు. నాకు ఇదే వ్యాలిడ్ పాయింట్ అని చెప్పేసింది. ఇక్కడైతే కొద్దిగా సేఫే. రీతు అంటుంది అదే అందరూ యేస్తారు కదా! ఇంకేముంది ఇదేస్తాం అంటే బట్ రీతుకి ఇచ్చినది ఏంటంటే తను చెప్తుంది. ఎందుకు అలా అనుకోవడం నేను ఇక్కడ క్లియర్ చేసుకోవాలనుకున్నాను. ఇక్కడ క్లియర్ చేసుకుంటే మనకి ఇష్యూ క్లియర్ అవుతుంది కదా! నామినేషన్ చేస్తే క్లియర్ అవుతాయని చెప్పి మనకి తెలుసు కాబట్టి నేను అలా చెప్పుకుంటూ వచ్చానని చెప్పిందనమాట. ఇంక లాస్ట్ ఇంక 'డీమన్ పవన్' 'సంజనా'కైతే సేమ్ మీరు అందరిని ఒకళ్ళే అన్నట్టుగా చెప్పుకుంటున్నారు గానీ, బట్ అక్కడ ఇద్దరం ఉన్నాం కాబట్టి ఇద్దరికీ బ్యాడే అవుతుంది. సో, ఇలా కాకుండా అందరూ చెప్పిన పాయింట్స్ ఇవన్నీ తీసుకొని కాస్త దయచేసి అలాగే మాట్లాడుకుంటూ ఉండండి. మీకు మంచిది, మాకు మంచిది అన్నట్టు చెప్తాడు. సంజన గూడా లైట్ తీసుకుంది. నేను ఆల్రెడీ ఫాలో అవుతున్నా అన్నారన్నమాట. ఇంక తనూజానైతే చేశాడండి. తనూజాని చేస్తే అసలు యాక్చువల్‌గా తనూజ తీసుకోలేదనమాట. ఇది చాలా సేపు లైవ్‌లో వాటిల్లో గూడా చెప్తుంది. నువ్వు చేసావన్నట్టు నేను తీసుకోలేదు. ఎందుకంటే నువ్వు చేస్తావని నేను అనుకోలేదు. అందునుంచి నువ్వు వచ్చి చేస్తే నేను చాలా అప్సెట్ అయ్యాను అన్నట్టుగా చెప్తుంది. ఇక్కడ తనూజకి 'డీమన్ పవన్' అయితే క్లియర్‌గా చెప్తాడు. నువ్వు సపోర్ట్ లేదు అంటావు. బట్ ఇంట్లో హౌస్‌లో అందరికన్నా ఎక్కువ సపోర్ట్ నీకే వస్తుందంటే బట్ నువ్వు ఎలా ప్రొజెక్ట్ చేస్తావంటే నాకసలు ఎవరు లేరు, ఏంటి లేరు అన్నట్టుగా చేస్తావు. సో, అది నచ్చలేదు. నా మీదకి వస్తున్నట్టు నన్ను తీసేయాలని ట్రై చేసి నన్ను ప్లాన్ చేసి తీసేస్తున్నట్టు అనిపిస్తున్నావు. సో, అది నచ్చట్లేదని ఇలా 2, 3 పాయింట్లు పెట్టాడు. బట్ తనూజ తెలిసిందే కదండీ! మళ్ళీ ఇక్కడ గూడా పాయింట్స్ కరెక్ట్‌గా వాలిడ్‌గా ఉన్నా గూడా జస్ట్ అరుపులతోటే ఏంటి ఒక మాట అడిగినప్పుడు ఒక మాట అడిగి తెలుసుకో. నేను ఇంకో మాటకెళ్ళాలంటే ఇది చెప్పాలి గదా! నా రీజన్స్ నాకుంటాయి కదా! అసలు అంతేం చెప్పలేదండి. గ్యాప్ ఇస్తూనే ఉన్నాడు. ఆన్సర్ చేయొచ్చు. బట్ స్టిల్ ఏదేదో చెప్పడానికి పోర్ట్రే చేయడానికి అంటే మీరిద్దరు ఆడుతున్నారు ఇది అది అని చెప్తే అటు సైడ్ రీతు చౌదరి గూడా కొద్దిగా రియాక్ట్ అయ్యి ఇలాగ అయిపోతుందనమాట. బట్ స్టిల్ తన బాటిల్ ఎళ్లి పగలగొట్టుకోవడం తన నెత్తి మీద చాలా ఓవర్ చేసినట్టుగా అనిపించింది. ఏమిటో ప్రోమోలో యేసేసుకుంటారు కదా! తెలుసనమాట. ఇది తెలిసే ఈ టాక్టిక్స్ ఇవన్నీ ప్లే చేస్తూ ఉంటుందనమాట. 19 ఇయర్స్ అంతే ఎక్స్‌పీరియన్స్ తనకి సీరియల్ యాక్టింగ్. సో, ఆబ్వియస్‌గా తను ఇలాంటి బిల్డప్‌లు ఇస్తారని చెప్పి తెలుసు. నాకైతే అలాగే అర్థమైందనమాట. బిల్డప్పే ఇచ్చినట్టుగా అనిపించింది. అవసరం లేదు. ఎందుకంటే 'డీమన్ పవన్' అక్కడున్నది. అక్కడ అంటే తినకి అసలు నచ్చంది సంజన గాని, ఇమాన్యుయల్ గాని అయితే ఓకే. ఏదో చేస్తోందనుకోవచ్చు. బట్ ఎందుకో సమ్‌హౌ ఆ మ్యాన్ హ్యాండ్లింగ్ అన్న దగ్గర నుంచి 'డీమన్ పవన్' అంటే అస్సలు పచ్చగడ్డేస్తే బగ్గుమంటోందనమాట తనకి. సో, తనకి అస్సలు నచ్చట్లేదనమాట. ఏదో ఒక విధంగా తనని డ్రాగ్ చేసి లాగాలి అన్నట్టుగా ట్రై చేస్తూ ఉంటదనమాట. ఇంకా నామినేషన్స్ అయితే ఇలా అయ్యాయండి. అందరూ దాదాపుగా అయ్యారు. ఎక్సెప్ట్ కళ్యాణ్‌కైతే ఒక పవర్ ఇచ్చారు. మిగిలిన ఇద్దరు ఇంటి సభ్యుల్లో ఎవరెవరు నామినేట్ కాకుండా ఉన్నారో, ఇద్దరో ముగ్గురో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో నుంచి ఒకళ్ళనైతే నామినేట్ చేయమని చెప్పారు. అప్పటికి ఇమ్మాన్యుయల్ అండ్ భరణి ఉన్నారు. సో, భరణికైతే మీరు సరిగ్గా మొన్న టాస్క్ ఆడలేదన్నా బయట నుంచి వచ్చిన వాళ్ళతోటి ఐ థింక్ మానస్ కాదు. గౌతమ్‌తో కూడా ఆడారు. సో, అక్కడ కూడా ఓడిపోయారు కాబట్టి నాకది నచ్చలేదన్నారు. ఐ మీన్ ఆహ్, ఎవరు భరణి కొద్దిగా లైట్‌గానే తీసుకున్నారు. ఎందుకంటే మా అమ్మాయి వచ్చి అడిగారు. సో, ఎలాగైనా చేయాలనుకున్నాను. ఆ స్ట్రెస్‌లోనే కొద్దిగా చేయలేకపోయాను అని చెప్పి అనేసారు. ఓకే. ఎందుకంటే వాళ్ళకి కూడా తెలుసు ఆబ్వియస్‌గా తను ఇమ్మాన్యుయల్‌కి ఎయలేడు కాబట్టి ఇటు సైడ్ భరణికే ఎసేస్తాడు. ఈ రీజన్ అయితే చెప్పి ఎసేసారు అన్నట్టుగా అనిపించిందనమాట. సో, మొత్తానికైతే నామినేషన్స్ అయిపోయిందండి. కళ్యాణి, ఇమ్మాన్యుయల్ తప్పితే అందరూ నామినేషన్స్‌లో ఉన్నారు. ఎట్ ద సేమ్ టైమ్ దీని తర్వాత ఏంటంటే తనుజ ఒట్టి కూర్చొని ఆలోచించుకొని ఏడుస్తూ ఉంటుందనమాట. మా అమ్మగారు గుర్తొస్తున్నారు ఇది అది అని చెప్పి. సంజన అయితే ఖచ్చితంగా వస్తుంది కదా! ఎవరైనా ఏడిస్తే వచ్చి ఓదార్చడం అయితే జరిగింది. అలా ఏం పెట్టుకోకు అంతా హ్యాపీగానే ఉంటుంది. ఇంక లాస్ట్ 2 వీక్సే కదా! అంటే లేదు 'డీమన్ పవన్', రీతు నాకు వచ్చి నా దగ్గర ఇది పెట్టుకున్నారు, డీల్ పెట్టుకున్నారు. నన్ను తీయొద్దు అన్నట్టుగా.
అప్పుడు నాకు ఛాన్స్ ఉంది కదా, ఇమ్యూనిటీ వచ్చే ఛాన్స్, అందుంచే వాళ్ళు ఇది చేశారు. అంతేగాని ఇప్పుడు నా మీద ప్రేమతో ఏమి నాకేం సపోర్ట్ చేయడం అదేం జరగలేదని చెప్పి. ఎప్పుడైతే తనూజ తను సపోర్ట్ అని ఏదో ఒక పాయింట్లో ఆ వర్డ్ తీసుకుని వచ్చినా కూడా తనకే నష్టం అండి. ఎందుకంటే ప్రతిసారి తీసుకుని సపోర్ట్ చేయట్లేదు అనడం చాలా బాధగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఇదండి ఈరోజు ఎపిసోడ్ రివ్యూ. మీకు నా పాయింట్స్ కనుక నచ్చినట్టయితే థమ్స్ అప్ ఇవ్వండి, నచ్చకపోతే థమ్స్ డౌన్ ఇచ్చి కమెంట్ అయితే చేయండి. మళ్ళీ రేపటి వీడియోతో మేము ముందరికి వస్తాం. అంతవరకు బాయ్ అండి.